భగవద్గీతని స్మృతి గ్రంథం అంటారు. స్మృతి గ్రంథం అంటే దానికి వ్యాస మహాముని రాసిపెట్టారు. ఋషులు రిసీవ్ చేసుకున్న వాటిని ఉపనిషత్తులు అంటారు. వాటిని శృతులు అంటారు. వాటన్నిటిని క్రోడీకరించి వ్యాసుడు మహాముని మనలాగనే మానవ జన్మే తీసుకొని అనుభవానికి తెచ్చుకొని పరమాత్మ తత్వాన్ని గ్రహించి దర్శించి ఈ పుస్తకం రాయడం జరిగింది. ఏంటి? భగవద్గీత. దాంట్లో ఫస్ట్ శ్లోకంలోనే ఏం చెప్పిస్తాడు? అర్జున, నువ్వు ఫిలాసఫర్ లాగా మాట్లాడుతున్నావు కానీ నీ యాక్షన్ ఫిలాసఫర్లా లేదు. నువ్వు ఐడెంటిటీ తోటి సఫర్ అవుతున్నావు. నిజంగా జ్ఞానం ఉన్నవాడెవడు చనిపోయిన వాడి గురించి దుఃఖపడడు, బతుకున్న వాళ్ళ గురించి దుఃఖపడడు అంటాడు. ఆలోచించండి, మన సమస్యలు అంతే కదా. పెద్దవాళ్ళు ఉంటారు, ఏదైనా పనులు చేయాల్సి వస్తుందో ఏంటో వీళ్ళు ఇంకా పోలేదు, ఇవన్నీ చేయగలుగుతున్నామే అని బాధపడతాం. అట్లాగే ఎప్పుడో చచ్చిపోయిన వాళ్ళని గుర్తు చేసుకొని వాళ్ళ గురించి కూడా దుఃఖపడతాం. కానీ మన జ్ఞానైన వాడు ఎవ్వడు అలా దుఃఖపడడు. చేయాల్సిన పని పర్ఫెక్ట్గా తన ద్వారా జరిగేట్టు చూస్తాడు. ఇదంతా పరమాత్మ తత్వంలో భాగమని